కూడా ఆలోచించకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎర్రవెల్లికి వెళ్ళిపోయారు. అలాంటి కలేజా ఉండాలి, పబ్లిక్ చెప్పిన మాటని యాక్సెప్ట్ చేసే కలేజా ఉండాలి. ప్రజాపాలన మాటల్లో కాదు చేతల్లో కూడా చూపించాలని చెప్పి అటు మంత్రుల్ని ముఖ్యమంత్రిని కూడా ఏకిపారేశారు బాల్కసుమన్. సో ఈ 3 మున్సిపాలిటీలో ఏప్రిల్ 6వ తారీఖున చైర్మన్ వైస్ చైర్మన్ నియామకం ఉండబోతుందని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలా ఉండబోతుంది చూద్దాం. ప్రతినిధి మధు ఉన్నారు. మధు, 3 మున్సిపాలిటీలో 2 మున్సిపాలిటీలో అయితే కొంత క్లియర్ మ్యాజిక్ ఫిగర్లో భాగంగానే అటు అధికార కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించింది మ్యాజిక్ ఫిగర్లో. సో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఈ 2 మున్సిపాలిటీలు క్యాతనపల్లి అండ్ ఇబ్రహీంపట్నం 2 చోట్ల ఎలా ఉండబోతోంది? ఖానాపూర్ సంగతి ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఇప్పటి వరకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు. పొలిటికల్ గా కేవలం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం కిడ్నాపులు చేయడం, బెదిరింపులకు గురి చేయడం, సంఖ్య లేకున్నా అక్కడ చైర్మన్లు కావడం, అసలు ఎవరికి మెజార్టీ ఉన్నటువంటి పార్టీ కాకుండా మెజార్టీ లేని పార్టీ నుంచి అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి సిచ్యువేషన్. సో దీంట్లో కూడా ఈ 3టికి సంబంధించిన బాల్కసుమన్ మాట్లాడారు. కేతన్పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నానికి సంబంధించి. దీంట్లో కేతన్పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నానికి సంబంధించి కాస్త న్యాయపరమైనటువంటి చిక్కులు గతంలో ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే కిడ్నాప్ జరిగింది అనేటువంటిది, నన్ను ప్రలోభ పెడుతున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారనేటువంటిది కోర్టును ఆశ్రయించారు. కుటుంబ సభ్యులు కోర్టు ముందు ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్ అభ్యర్థుల్ని. సో ఆ రకంగా కాస్త ఎన్నిక అటు ఇటు తారుమారైనటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పైన దాడి జరిగిందని, ఇంకేదో ఇతరత్ర కోరం లేదనేటువంటి ఈ అన్ని అంశాలతో పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు. మొత్తానికి ఎటకేలకు క్లారిటీ వచ్చింది. ఏప్రిల్ 4వ తేదీన ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది అధికారులు షెడ్యూల్ విడుదల చేసినటువంటి పరిస్థితి. మరి హైకోర్టు ఆదేశాల ప్రకారం గడువు ముగిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియ గత కొంతకాలంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం జరగనుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. దానికి నిన్న మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కూడా క్లారిటీ ఇచ్చారు. హైకోర్టుకి వెళ్తాం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టు ఆదేశాలను గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు ప్రజాస్వామ్యబద్ధంగా చేయట్లేదనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో కాస్త ఉద్రిక్తంగా మారింది. బాల్కసుమన్ మాట్లాడిన తర్వాత నిజంగా ఎగ్జాక్ట్లీ సాయంత్రం తర్వాత సమయం గడిచిన తర్వాత నోటిఫికేషన్ వచ్చినటువంటి పరిస్థితి. ఏప్రిల్ 4న ఎన్నికలు 3 నిర్వహించాలి, చైర్మన్, ఉప చైర్మన్లను, వైస్ చైర్మన్లను నిర్వహించాలనేటువంటి నోటిఫికేషన్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇబ్రహీంపట్నంలో అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి తర్వాత కాంగ్రెస్ సంబంధించి కాస్త వివాదం కొనసాగుతా ఉంది. అధికార పార్టీ ఇక్కడ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలి, తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే కేతన్పల్లికి సంబంధించినటువంటి విషయంలో కూడా మనం చూసాం బాల్కసుమన్, మంత్రి వివేక్ మధ్య వివాదం కొనసాగుతా ఉంది. అక్కడ కూడా ఏదో రూపంలో బీఆర్ఎస్ మెజార్టీ ఉన్నప్పటికీ లాక్కోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది అనేటువంటిది. ఇక ఖానాపూర్ కు సంబంధించి కూడా అదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏం జరుగుతుందో 4వ తారీఖు వరకు. ఇప్పటికీ ఈ 3 ఖానాపూర్, ఇబ్రహీంపట్నం, కేతన్పల్లికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి మున్సిపల్ అభ్యర్థులంతా కూడా ఇప్పటికీ క్యాంపులో ఉన్నారు. వాళ్ళంతా కూడా పండుగలకు దూరమయ్యారు, ఫ్యామిలీలకు దూరమయ్యారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా వేశారు. ఏ పార్టీ ఆ పార్టీ పరంగా వాళ్ళని క్యాంపు రాజకీయాలను కొనసాగుతోంది. దాదాపు నెల దాటింది. నెల రోజుల నుంచి క్యాంపుల్లోనే ఉన్నారు వాళ్ళు. ఎక్కడ కూడా బాహ్య ప్రపంచంలోకి రావడం లేదు. వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి పార్టీలని కూడా. సో ఏప్రిల్ 4తో ముగియనుంది. మరి ఇందులో అధికార పార్టీ ఏమైనా నిజంగా గతంలో చేసినటువంటి కుట్ర మళ్ళీ చేసేటువంటి అవకాశం ఉందా, లేదంటే సాఫీగా జరిగే పరిస్థితి ఉందో చూడాలి. రైట్. అంటే ఇక్కడ ఇబ్రహీంపట్నం అండ్ కేతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉంది. నిజంగానే అనుకున్న రీతిలో సామరస్యం కనుక ఎన్నికలు జరిగితే చైర్మన్ వైస్ చైర్మన్ దక్కించుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి. కానీ కమింగ్ బ్యాక్ టు ఖానాపూర్ పరిస్థితి. ఖానాపూర్లో 12 స్థానాలు ఉంటే 4 బీఆర్ఎస్, 4 బీజేపీ, 4 కాంగ్రెస్. ఎలా ఉండబోతోంది ఇక్కడ ఫీట్? అక్కడ ఎక్సఫీషియో ఓటు వినియోగించుకున్నా, వెడ్మా బోజు ఎక్సఫీషియో ఓటు వినియోగించుకున్నా కూడా అటు కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం లేదు. ఏం జరగబోతోంది? ఏ పార్టీ నుంచి ఎటు ఫ్లిప్ అవ్వబోతున్నారు? ఏం జరిగే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్ కాస్త జంపింగ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఖానాపూర్ లో 2 సార్లు కోరం లేదు అనేటువంటిది వాయిదా పడింది. ఈ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ. మరి ఈ అంశానికి సంబంధించి మరి 4న ఎన్నికల నిర్వహించాలనేటువంటి ఎన్నికల సంఘం ఆదేశించింది కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ అయితే గత కొంతకాలంగా కొనసాగుతుంది. ప్రస్తుతం కమిషనర్ సుందర్ సింగ్ ఒక ప్రకటన అయితే చేశారు. ఏప్రిల్ 2 లోపు ఒక సమావేశం ఏర్పాటు చేసడానికి నోటీస్ జారీ చేశారు. ఏప్రిల్ 4న ఉదయం 11 గంటలకు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకుంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరి 2 రోజుల ముందు ఈ సమావేశం 4వ తారీఖు ఎన్నుకుంటే 2వ రోజు సమావేశం ఏర్పాటు చేస్తే ఈ 2వ రోజు నుంచి మరి ఎలాంటి ప్రలోభాలు ఉంటాయి, ఈ పార్టీ జంపింగ్స్ ఏమైనా ఉంటాయా చూడాలి. సాధారణంగా మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ
వైరుధ్యం ఉన్నటువంటి మరొక పార్టీకి మద్దతు ఇచ్చి చైర్మన్ వైస్ చైర్మన్ పోస్టులను శరిసగం పంచుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం తెలంగాణలో. మరి అట్లాంటి పరిస్థితి ఖానాపూర్లో ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఈ 3 మున్సిపాలిటీల చైర్మన్ వైస్ చైర్మన్ నియామకం కూడా ఏప్రిల్ 6 కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. సో 2 మున్సిపాలిటీలో నిజంగానే సామరస్యంగా కనుక జరిగితే ఎటువంటి వివాదాలు లేకుండా ఎటువంటి ఫ్లిప్స్ కానీ పార్టీ ఫిరాయింపులు కనుక లేకుండా ఉన్నట్టయితే 2 చోట్ల ఇబ్రహీంపట్నంలో కానీ అటు కేతనపల్లి 2 చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించే అవకాశం ఉంది. ఇక ఖానాపూర్లో బిగ్గెస్ట్ ట్విస్ట్గా ఉంది. మరి ట్విస్ట్లు ఈ మలుపుల మధ్యలో నుంచి ఖానాపూర్లో ఎవరు చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.